वरंगल मेयर गुंडो सुधा रानी ने मरकजी हुकूमत पर इल्जाम लगाया है कि वो हैंडलूम सेक्टर पर जीएसटी लगाकर हैंडलूम सेक्टर को मुश्किलात में डालने की कोशिश कर रही है। वरंगल शहर के गोपाला स्वामी गौड़ी जंक्शन पर मेयर गुंडो सुधा रानी और पद्मशाली संगम की क़यादत में मरकजी हुकूमत ने हैंडलूम सेक्टर में इस्तेमाल होने वाले खाम मॉल पर जीएसटी लगाने और वज़ीर-ए-आज़म नरेंद्र मोदी को पोस्ट कार्ड लिखकर एहतजाज किया। सुधा रानी ने कहा कि हैंडलूम सेक्टर पहले ही बहुत से बहरानों से दो चार है और अब मरकजी हुकूमत ने हैंडलूम सेक्टर में इस्तेमाल होने वाले खाम माल पर जीएसटी नाफिज कर दिया है, जिससे मजीद बहरान बढ़ने का खदशा है। ద్వారా చేనేతపై 40% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా చేనేత మా కులస్తులందరూ కూడా చేనేత కార్మికులకి థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ నుంచి వాళ్ళు 8 రూపాయలు వాళ్ళు కడితే 16 రూపాయలు గవర్నమెంట్ కడుతూ వారికి ఆర్థికంగా సహాయాన్ని అందించే విధానాన్ని ఇంకోవైపు చూస్తూ, దాంతో పాటు మొన్నటి నుంచి కూడా చేనేత మొన్నటికి మొన్న జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత బిడ్డలందరికీ కూడా కానుకగా చేనేత బీమాని అందించడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి పూర్తి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా గవర్నమెంటే భరిస్తూ వారికి 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేనేత వస్త్రాలని ఇక్కడ కొత్తవాడ దరీలను కానీ ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ మొన్నటికి మొన్న బెడ్షీట్స్ కూడా ఉన్నాయంటే కూడా గౌరవ చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ గారు వాటిని తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఒకవైపు చేనేత రంగాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ప్రభుత్వం చేనేత రంగంపై జీఎస్టీ విధానాన్ని వేయడం, గతంలో ఎన్నట్లేని విధంగా 5%